గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు రాజధాని అమరావతి ప్రాంతాన్ని అనుసంధానం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఎరుబాలు, నంబూరు మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టు అనేటువంటిది ఈ ప్రాంత ప్రజానీకాన్ని, మరి ముఖ్యంగా ప్రజా రవాణా మరింత మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే రాజధాని ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కదలికి వచ్చింది. దాదాపు 57 కిలోమీటర్ల మేర, అంటే ఖమ్మం జిల్లా వేరుపాలెం దగ్గర నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు అమరావతి రాజధాని కలుపుకుంటూ మొత్తం 9 రైల్వే స్టేషన్లు నిర్మాణం చేయనున్నారు. ఈ రైల్వే ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లా కొత్తపేట దగ్గర నుంచి గుంటూరు జిల్లా వడ్లమాను మధ్య దాదాపు 3.2 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ నంబూరు, ఎరుబాలెం రైల్వే స్టేషన్ పుణ్యమంటూ భవిష్యత్తులో దక్షిణ భారతదేశాన్ని నుంచి ఉత్తర భారతదేశాన్ని అనుసంధానం చేయడానికి మరింత సులువు కానున్నది. 2545 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. దానికి సంబంధించి 450 హెక్టార్ల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామనేటువంటి సమాచారంతో ఈ ప్రాంత ప్రజానీకులు మాత్రం కొత్త ఆశలు స్వీకరించాయని చెప్పాలి. వాస్తవానికి ఇప్పటికే అమరావతి రాజధాని అంటే మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ నంబూరు రైల్వే స్టేషన్ కనుక పూర్తయినట్లయితే అటు విజయవాడ కానీ అదేవిధంగా గుంటూరు మధ్య ఉన్నటువంటి రాజధాని ప్రాంత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సాధారణ ప్రజానీకానికి హైదరాబాదు అదేవిధంగా చెన్నై వెళ్లాలన్నా ఎంతో సులువుగా ఉంటుందంటున్నారు ఈ ప్రాంత ప్రజానీకం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ రైల్వే లైను ఎర్రుబాలెం, పెద్దాపురం, చినరావుపాలెం, అదేవిధంగా కృష్ణా జిల్లా గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, ఇక గుంటూరు జిల్లాలోని వడ్లమాను, అమరావతి, కుప్రావూరు, అదేవిధంగా నంబూరు రైల్వే స్టేషన్, ఇట్లా మొత్తం 9 రైల్వే స్టేషన్లు ఈ రైల్వే లైన్ సంబంధించి ఆధునీకరణ చేయనున్నారు. సరిగ్గా 4 సంవత్సరాల్లోపే ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమే. అదే సమయంలో మంగళగిరిలో ఇటీవలనే రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అటు విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ భవిష్యత్తులో కూడా కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఉన్నాయి.